అందరు నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. ఈరోజు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం ప్రకారం స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు అదే అంబేద్కర్ కులానికి సంబంధించిన అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకి ఈరోజు న్యాయం జరగని పరిస్థితి. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసి ఈ భారతదేశంలో, అది మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన ఈ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కి ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నాం, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల్ని పైకి తీసుకొస్తున్నాం, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ సోదరులకి తోడుగా ఉంటున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఒక సామాన్యుని ఎలక్షన్లు నిలబెడితే ఈరోజు ఆ ఎలక్షన్ నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు మన రాజ్యాంగం ఉంది, మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈరోజు కేవలం కక్ష సాధింపులో భాగంగా ఈరోజు మహాసేన రాజేష్ అనే అతను ఈరోజు ఎలక్షన్లో నిలబడుతున్నాడు. మహాసేన రాజేష్ ఈరోజు వాయిస్ బయటకు వస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో పుట్టిన అతను ఇంత మాట్లాడితే మనకి ఈరోజు అగ్రకులాలకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, అగ్రకులాల్లో డామినేట్ చేయలేవన్న ఈ కుట్రపూరిత ఆలోచనతో ఈరోజు మహాసేన రాజేష్ అనే అతని మీద బురద జల్లే ప్రయత్నం, ఆయన ఎప్పుడో చిన్నగా ఉన్న రోజులు 5-6 సంవత్సరాల ముందర చేసిన కామెంట్లు బయటికి తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద ఎమ్మెల్యేకి పోటీ చేస్తే అతని ఎమ్మెల్యే పోటీ చేయనీకన్నా నిష్క్రమించే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరుల పక్షపాతిని కాదు, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసమే పనిచేస్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం నేను అన్ని కోట్లు ఇచ్చా ఇన్ని కోట్లు ఇచ్చా అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ వర్గంలోంచి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి సమాజం కోసము, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల కోసము, వాళ్ళ హక్కుల కోసం పోరాడే మహాసేన రాజేష్ మీని అటాక్ చేసి ఆయన్ని అట్లా మానసికంగా ఇట్లా అలాగే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేసే పరంగా ఈరోజు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, అలాగే హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం, బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని అగ్ర కులాల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా క్రియేట్ చేసి ఈరోజు మహాసేన రాజేష్ని ఎన్నికల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేస్తున్న కుట్రలన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్తున్న సామాజిక న్యాయం ఓన్లీ ప్రెస్ వరకే ఉంటుంది. వెనక పక్క పోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చదువుకోని వాళ్ళు, అలాగే నీ కాళ్ళ కింద పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఎమ్మెల్యే ఎంపీలు చేస్తున్నా అని చెప్పించుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ కాళ్ళు బూట్లు దుడిపించుకునే పరిస్థితికి అంత దిగజారు రాజకీయం చేస్తున్నావు ఈరోజు. కేవలం ఎస్సీ ఎస్టీ సోదరులు, అలాగే అణగారిన వర్గాలంటే నీ కాళ్ళ కింద బతకాలా, నీ డోర్ బయట ఉండాలా, వాళ్ళు నీ ఇంట్లోకి రాకూడదు, వాళ్ళు ఖచ్చితంగా మనకంటే తక్కువలో ఉండాలన్న మానసిక రోగంతో నువ్వు బతుకుతున్నావు. సో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులు మహాసేన రాజేష్కి జరిగిన అన్యాయాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నీకు నీ పార్టీకి వాళ్ళు గుణపాఠం ఏది చెప్తారో, నీ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు ఏదైతే క్రిస్టియన్ అనే కమ్యూనిటీ కోసం, అలాగే క్రిస్టియన్ అని చెప్పుకొని వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని లాస్ట్ ఎలక్షన్లో గెలిచినావో, ఈరోజు అదే క్రిస్టియన్ సోదరులు, అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు నీ పార్టీ చేస్తున్నా, నువ్వు చేస్తున్న దుర్మార్గ పాలనని, నువ్వు చేస్తున్న ఈ అరాచకాలను చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు నీ పార్టీకి భూస్థాపితం చేయడానికి వాళ్ళు డిసైడ్ అయినారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, మహాసేన రాజేష్ వెనక్కి తగ్గినా ఈరోజు కేవలం నీ కక్ష సాధింపులో భాగమే తప్ప నువ్వు దానికోసం ఇది క్షణిక ఆవేశంతో నువ్వు చేసిన పని ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో జీవితాంతం గుర్తుపెట్టేట్టుగా ఎఫెక్ట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. అందరు నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. ఈరోజు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం ప్రకారం స్వాతంత్ర భారతదేశంలో ఈరోజు అదే అంబేద్కర్ కులానికి సంబంధించిన అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకి ఈరోజు న్యాయం జరగని పరిస్థితి. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసి ఈ భారతదేశంలో, అది మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన ఈ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కి ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నాం, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల్ని పైకి తీసుకొస్తున్నాం, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ సోదరులకి తోడుగా ఉంటున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఒక సామాన్యుని ఎలక్షన్లు నిలబెడితే ఈరోజు ఆ ఎలక్షన్ నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు మన రాజ్యాంగం ఉంది, మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈరోజు కేవలం కక్ష సాధింపులో భాగంగా ఈరోజు మహాసేన రాజేష్ అనే అతను ఈరోజు ఎలక్షన్లో నిలబడుతున్నాడు. మహాసేన రాజేష్ ఈరోజు వాయిస్ బయటకు వస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో పుట్టిన అతను ఇంత మాట్లాడితే మనకి ఈరోజు అగ్రకులాలకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, అగ్రకులాల్లో డామినేట్ చేయలేవన్న ఈ కుట్రపూరిత ఆలోచనతో ఈరోజు మహాసేన రాజేష్ అనే అతని మీద బురద జల్లే ప్రయత్నం, ఆయన ఎప్పుడో చిన్నగా ఉన్న రోజులు 5-6 సంవత్సరాల ముందర చేసిన కామెంట్లు
బయటికి తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద ఎమ్మెల్యేకి పోటీ చేస్తే అతన్ని ఎమ్మెల్యే పోటీ చేయనీకన్నా నిష్క్రమించే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తున్న ఎస్సీ ఎస్టీ సోదరుల పక్షపాతిని కాదు, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసమే పనిచేస్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం నేను అన్ని కోట్లు ఇచ్చా ఇన్ని కోట్లు ఇచ్చా అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ వర్గంలోంచి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి సమాజం కోసము అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల కోసము వాళ్ళ హక్కుల కోసం పోరాడే మహాసేన రాజేష్మిని అటాక్ చేసి ఆయన్ని అట్లా మానసికంగా ఇట్లా అలాగే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేసే పరంగా ఈరోజు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, అలాగే హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం, బ్రాహ్మణ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని అగ్ర కులాల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా క్రియేట్ చేసి ఈరోజు మహాసేన రాజేష్ని ఎన్నికల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న కుట్రలన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్తున్న సామాజిక న్యాయం ఓన్లీ ప్రెస్ వరకే ఉంటుంది. వెనక పక్క పోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చదువుకోని వాళ్ళు అలాగే నీ కాళ్ళ కింద పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఎమ్మెల్యే ఎంపీలు చేస్తున్నా అని చెప్పించుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ కాళ్ళు బూట్లు దుడిపించుకునే పరిస్థితికి అంత దిగజారు రాజకీయం చేస్తున్నాను ఈరోజు. కేవలం ఎస్సీ ఎస్టీ సోదరులు అలాగే అణగారిన వర్గాలంటే నీ కాళ్ళ కింద బతకాలా, నీ డోర్ బయట ఉండాలా, వాళ్ళు నీ ఇంట్లోకి రాకూడదు, వాళ్ళు ఖచ్చితంగా మనకంటే తక్కువలో ఉండాలన్న మానసిక రోగంతో నువ్వు బతుకుతున్నావు. సో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులు మహాసేన రాజేష్కు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నీకు నీ పార్టీకి వాళ్ళు గుణపాఠం ఏంటి చెప్తారో నీ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు ఏదైతే క్రిస్టియన్ అనే కమ్యూనిటీ కోసం అలాగే క్రిస్టియన్ అని చెప్పుకొని వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని లాస్ట్ ఎలక్షన్లో గెలిచినావో ఈరోజు అదే క్రిస్టియన్ సోదరులు అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు నీ పార్టీ చేస్తున్నా, నువ్వు చేస్తున్న దుర్మార్గ పాలనని, నువ్వు చేస్తున్న ఈ అరాచకాలను చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు నీ పార్టీకి భూస్థాపితం చేయడానికి వాళ్ళు డిసైడ్ అయినారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా మహాసేన రాజేష్ వెనక్కి తగ్గినా ఈరోజు కేవలం నీ కక్ష సాధింపులో భాగమే తప్ప నువ్వు దానికోసం ఇది క్షణిక ఆవేశంతో నువ్వు చేసిన పని ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో జీవితాంతం గుర్తుపెట్టేట్టుగా ఎఫెక్ట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్.